హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి జస్టిస్ పీసీ ఘోష్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు వివరణాత్మకంగా ఆధారాలతో సహా జవాబిచ్చారు. ఆ సమయంలో పలు డాక్యుమెంట్లను పీసీ ఘోష్ కు కేసీఆర్ అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఉద్దేశం, అనుమతులు తదితర అంశాల గురించి వివరించారు. గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కును ఉపయోగించుకోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 50 నిమిషాల పాటు వివరించారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేశారు. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ విచారణపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాళ్ళ కాళేశ్వరం సంబంధించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గోసపడుతున్న తెలంగాణ రైతాంగానికి మేలు చేయాలి, తెలంగాణ రైతు పచ్చని పంటలతో పడవిల్లులా చేయాలని చెప్పేసి స్వరాష్ట్రం సాధించుకున్న తొలినాళ్లలోనే సాగునీటి రంగంపై పూర్తిగా దృష్టి సాధించారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఆనాడు తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే ఎలా ఉంటుంది, గత ఉమ్మడి రాష్ట్రంలో తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టు రూపకల్పన చేశారు, డిపిఆర్లు సబ్మిట్ చేశారు, ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని ఒక ఆలోచన చేశారు. తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు సంబంధించి అటు నీటి రంగ నిపుణులతో పాటు ఇటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ను అడిగారు. సెంట్రల్ వాటర్ కమిషన్తో పాటు ఇటు సాగునీటి రంగ నిపుణులతో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులంతా కూడా తమిడిహట్టి దగ్గర కడితే ఏ విధంగా ఉంటుంది, తమిడిహట్టి దగ్గర లభ్యత ఏంది, తమిడిహట్టి దగ్గర కడితే తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా గోదావరి నీటి వాటా హక్కు ఉంటుంది అనే అంశాలపైన ఆనాడు వ్యాప్కోస్ అంటే సిడబ్ల్యూసి ఆధీనంలో ఉండే వ్యాప్కోస్ సర్వే చేశారు. వ్యాప్కోస్ ఆధారంగా ఆనాడు తమిడిహట్టి దగ్గర ఎలాంటి ఫీజిబిలిటీ లేదు, తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం శ్రేయస్కరం కాదు, తెలంగాణ రైతాంగానికి మేలు జరగదు అని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసింది. దాంతోపాటు చీఫ్ ఇంజనీర్ల బృందం, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం వివిధ రూపాల్లో అధ్యయనం చేసింది, లైడార్ సర్వే చేసింది. అనేక సర్వేలు నిర్వహించిన తర్వాత ఒక ప్రాజెక్టు రూపకల్పన అంటూ చేస్తే గోదావరి నదికి అడ్డుగా మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మించాలి, బరాజ్ ద్వారా గోదావరి నీటిని ఒడిసి పట్టుకోవచ్చు, తెలంగాణకు ఒక వరప్రధానిగా అవుతుంది, తెలంగాణకు ఒక జీవధార అవుతుందని చెప్పేసి ఆనాడు మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత. దానికి అనేక దఫాలుగా అన్ని రకాల అనుమతుల కోసం అనేక విధాలు కూడా ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ప్రజల గొంతు తడపాలే, తెలంగాణ రైతాంగం యొక్క దుక్కిని పచ్చని పంటలతో పడవిల్లేలా చేయాలని ఒక ఆలోచన చేసి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ దగ్గర రూపకల్పన చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజులు నిర్మించి యావత్తు కోదడ వరకు కూడా నీళ్ళు ఇచ్చి తెలంగాణ రైతులకు ఒక దిక్సూచిగా నిలిచింది, దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని అన్ని రకాల ప్రజలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్ల బృందం కూడా కొనియాడిన పరిస్థితి. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల అనడంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషించాయి, రైతాంగానికి మేలు చేర్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరప్రదాయినైంది, జీవధార అయింది. దాని ద్వారా పంజాబ్ను తలదన్నేలా పంటలు పండించి తెలంగాణ ఒక దేశానికి రోల్ మోడల్గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ ముందు కొంత కుంగుబాటు జరిగింది. ఆ కుంగుబాటు దేనివల్ల జరిగిందని ఇప్పటి వరకు కూడా వివరాలు సేకరించలేదు. ఆ వివరాల పూర్తిగా తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే మేడిగడ్డ దగ్గర కుంగిన పియర్ను రిపేర్ చేయకుండా తాత్సారం చేస్తూ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ కక్షపూరిత కుట్రలు చేసింది. ఆ రాజకీయ కక్షపూరిత కుట్రలే ఇవాళ ఈ కాళేశ్వరం కమిషన్. ఈ కాళేశ్వరం కమిషన్కు అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిందనే దానికి ఇంతకు పెద్ద ఉదాహరణ లేదని చెప్పేసి సాగునీటి రంగ నిపుణులు చెప్తుంటారు. కానీ వాళ్ళ కమిషన్ ఏదైతే ఉందో దానికి పిలిచే ముందే అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు సైతం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పదనం, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వాస్తవాలు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు పూర్తిగా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి అనేక సందర్భాల్లో వివరించారు. అయినప్పటికీ కూడా ఒక కుట్రపూరిత రాజకీయ కక్షలో భాగంగా మొన్న హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ముందు పిలిచారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ను కమిషన్ ముందు పిలిచి విచారణ. అయితే నిజాలు ఎప్పుడు నిగ్గు తేల్చేట్టుగా ఉంటాయి, నిజాలను ఎప్పుడు దాచిపెట్టినా దాగవు అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా
కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతాం, కమిషన్కు మేము వివరాలు అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన ఏంది, రూపకల్పన ఎందుకోసం జరిగింది, మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఏదైతే తమిళనాడు దగ్గర ఎందుకు కట్టలేకపోయాం, గోదావరి నది జలాల వాటా ఎంత, నది జలాల వినియోగం ఎంత, అన్నిటి విషయంలో కూడా కులంకషంగా నిక్కచ్చిగా నిజాలను వాస్తవాలను ఆధారాలతో సహా మొన్న హరీష్ రావు చెప్పారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పూర్తి వివరాలతో అందించారు. అంతేకాకుండా ఇవాళ ఒక బుక్లెట్ కూడా ప్రాజెక్టు రూపకల్పన నుంచి చివరి వరకు ఒక బుక్లెట్ కూడా ఇలా కమిషన్ పీసీ ఘోష్కు ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించినట్టు తెలుస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఆనాడు తమిళనాడు దగ్గర ఫీజిబిలిటీ ఎందుకు లేదు, ఆనాడు 7 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, అటు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, అయినప్పటికీ కూడా తమిళనాడు దగ్గర ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వంకి అడ్డంకేంది, అవన్నీ వివరాలను కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ముందు తీసుకెళ్లారు. ఆనాడు తమిళనాడు దగ్గర కడదామంటే ఎవరు ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు వైల్డ్ లైఫ్ శాంక్షన్ ఏంది, మహారాష్ట్ర అడ్డంకులు ఏంది, అక్కడ వాటర్ ఫీజిబిలిటీ ఎంత, దాన్ని ఎంత ఎత్తుకు ప్రాజెక్టు రూపకల్పన చేయాల్సి వచ్చింది, దానికి కావలసిన వ్యయం ఎంత, ఇవన్నీ అంశాలను కూడా ఫీజిబిలిటీ లేదనే విషయాన్ని కూడా ఇవాళ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కట్టడానికి కారణం కావాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇలా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమిషన్ ముందు వివరించారు, నిజాలను నిక్కచ్చిగా ఇవాళ మరొకసారి నిరూపించారు. కమిషన్ అంతా కూడా ఒక రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. దీని ద్వారా ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు, కాళేశ్వరం ప్రజలు ఏదైతే రైతాంగం పొందిన ప్రయోజనాలు ఎవరు కూడా మర్చిపోరు. ఇవాళ అందుకు అనుగుణంగానే దాదాపు 10,000 మంది రైతులంతా కూడా ఇవాళ వివిధ జిల్లాల నుంచి కాళేశ్వరం ప్రారంభించుకున్న ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ బీఆర్కే భవన్కి వచ్చారు. వాళ్ళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బాసటగా నిలిచారు, ఒక సంఘీభావంగా నిలిచారు అనేది ఇవాళ వాస్తవం. ఆ వాస్తవం రూపమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కమిషన్ ముందుంచిన రిపోర్టుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కమిషన్కు వివరించారు బీఆర్ఎస్ నేత కేసీఆర్. గతంలో శ్రీకృష్ణ కమిటీ, తెలంగాణ స్వరాష్ట్రం కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీకి ఏ విధంగా అయితే నిజాలు చెప్పి ఆనాడు విజయం సాధించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించారో వాళ్ళ మరొక్కసారి కూడా కాళేశ్వరం కమిషన్ విషయంలో అదేవిధంగా నిజాలను నిగ్గచ్చిగా చెప్పి వాస్తవ రూపంలో ఆధారాలతో సహా ఇచ్చి ఖచ్చితంగా కమిషన్కు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క భామ స్వరూప్యాన్ని, ఉపయోగాన్ని, రైతాంగానికి జరుగుతున్న మేలుని వల్ల మరొకసారి బీఆర్ఎస్ నేత కేసీఆర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే అనేక బరాజుల సముదాయం, అనేక కెనాల్స్, అనేక టన్నెల్స్, అనేక రిజర్వాయర్స్, అంతేకాకుండా పంప్ హౌజులతో పాటు సబ్ స్టేషన్లు, అనేక కెనాల్స్ ఉన్నాయి, అనేక చిన్న చిన్న కాల్వల్స్ కూడా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదు, మేడిగడ్డ ఒకటి కుంగిపోయినంత మాత్రాన కాళేశ్వరం కాదనేది కూడా వాళ్ళ మరొకసారి నిరూపించారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న ఏదైతే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు కూడా గంధమల్ల బసవాపూర్ రిజర్వాయర్ను శంకుస్థాపన చేశారు. ఆ రిజర్వాయర్కి సంబంధించి కాళేశ్వరం భాగంలోనే కాళేశ్వరం నీళ్ళు వస్తేనే ఆ రిజర్వాయర్ నిండుతుంది అనే వంశాన్ని కూడా వాళ్ళ కుండబద్దలు కొట్టినట్టు కమిషన్ ముందుంచారు. అంతేకాకుండా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరుకు సంబంధించిన వివరాలతో కూడిన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రూపకల్పన చేశారు. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ వస్తుంది. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. కాళేశ్వరం నీళ్ళు వస్తేనే హైదరాబాద్కు తాగునీరు వస్తాయి, అంతకు మించి ఇంకోటి కాదనే నిజాన్ని కూడి వాళ్ళ కమిషన్ ముందుంచారు. కమిషన్ ఖచ్చితంగా అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సవివరంగా సమాధానం చెప్పారు. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా అన్ని అనుమతులతో పాటు అన్ని ఆధారాలు, అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ముందుంచిన వివరాలు ఖచ్చితంగా కమిషన్ సంతృప్తి చెందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కమిషన్ వేసిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే అంతేకాకుండా ఇవాళ కాళేశ్వరం ఫలాలు అందిన విషయమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్ర జిఎస్డిపి అని కూడా ఖచ్చితంగా గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సాగునీటి నిపుణులంతా కూడా చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలంటే ఇంకొక జన్మెత్తాలని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. ఖచ్చితంగా కమిషన్లన్నీ డొల్లా తప్ప అంతకు మించి ఇంకోటి చేసేది లేదు. వాళ్ళ కమిషన్ ద్వారా వేసినంత మాత్రాన ఏదో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెడతా అంటే ఊరుకునేది లేదు. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి బనకచెర్ల ఏపీ నీటి దోపిడీ చేసుకుపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందే తప్ప వారిపైన ఏమాత్రం పోరాటం చేయట్లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బనకచెర్ల విషయంలో కూడా పోరాటం చేస్తుంది. గోదావరి నీటి హక్కును కాపాడుకుంటుందని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టారు. ఏదేమైనప్పటికీ దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆధారాలతో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కాళేశ్వరం యొక్క ప్రయోజనాలు, కాళేశ్వరం యొక్క నిర్మాణాత్మకమైన వివరణలు పూర్తిగా ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రత్యూష, రైట్లీ విల్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముగిసింది. దాదాపు ఈ విచారణ 50 నిమిషాల పాటు కొనసాగింది. అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు కేసీఆర్.